నా పేరు పాండురంగారావు. నేను ప్రజెంట్ ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నానండి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు పట్టణ ప్రజలకు, మరి చుట్టుపక్కల పరిసర ప్రజలకు తెలియజేయండి ఏమనగా, రేపటి నుంచి మార్చి 1 నుంచి ప్రకాశం జిల్లాలో అంటే స్టేట్ మొత్తం కూడా ఈ ఫైన్స్ ఏదైతే ఎంవి యాక్ట్ ఎన్హాన్స్ అయిందండి, కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందుకని అందరికీ తెలియపరచాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్లో ఉండాలని చెప్పేసి ఈ చిన్న కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారి అయిన దామోదర్ సార్ ఉత్తర్వుల మేరకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గమనించినట్లయితే ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉన్నారో, 2 వీలర్స్ అవనివ్వండి, 4 వీలర్స్ ఏదైనా సరే అవనివ్వండి, అంతకుముందు చాలా తక్కువ మినిమం ఫైన్స్ ఉండేవండి. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఏదైతే ఉందో, అంతకుముందు హెల్మెట్ లేకపోతే 100 రూపీస్ ఫైన్, 35 రూపీస్ 135 రూపీస్ ఉండేది. ఇప్పుడు అది డైరెక్ట్గా 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి రేపటి నుంచి 1000 రూపీస్ ఫైన్ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బండి నడిపే వాళ్ళే కాదండి, బండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ చట్టం అమెండ్మెంట్ అవుతుంది. వాళ్ళకు కూడా వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి హెల్మెట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్, వితౌట్ లైసెన్స్ అనేది ఎవరికైతే లైసెన్స్ లేకుండా బండి నడుపుతారో వాళ్ళకి రేపటి నుంచి 5000 ఫైన్ వేయడం జరుగుతుంది. 5000 ఎన్హాన్స్ అయిందండి. మూడోది వచ్చేసి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫస్ట్ టైం అయితే 2000, అదే మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ తిరిగినట్లయితే ఆటోమేటిక్గా 4000 ఫైన్ పడడం జరుగుతుంది. ఆ పొల్యూషన్ లేకపోతే 1500 పడడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే డేంజరస్ డ్రైవింగ్ అంటాం. డేంజరస్ డ్రైవింగ్ అవనివ్వండి, లేకపోతే స్పీడ్ డ్రైవింగ్, లేకపోతే ఇంకా అంటారు, ఏదైతే డేంజర్ డ్రైవింగ్ ఉందో దానికి మాత్రం 100% 1500 నుంచి 10,000 దాకా ఫైన్ వేయచ్చు అండి. దాన్ని కేటగిరీలో దాని ప్రకారం దాన్ని వేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఆటోలో ఉంటారో, యూనిఫామ్ లేకుండా నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ అఫెన్స్ అయితే 150 రూపీస్, రెండోసారి మళ్ళీ దొరికినట్లయితే 300 రూపీస్ వేయడం జరుగుతుంది. అది ఏదైతే చెకింగ్ ఆఫీసర్ ఉంటారో, చెకింగ్ ఆఫీసర్ వాళ్ళ యొక్క విధుల్ని అబ్జెక్ట్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే 750తో స్టార్ట్ అయ్యి ఫైన్ వేయడం జరుగుతుంది. ఇంకా సీట్ బెల్ట్ లేకపోతే, ఏదైతే హెల్మెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో, అదే సీట్ బెల్ట్ లేకపోయినా కానీ యాక్సిడెంట్లు అవ్వడానికి చాలా ఎక్కువ ఉన్నాయి అవకాశాలు. వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఏదైతే ఇంకా రేసింగ్ ట్రయల్ స్పీడ్ అంటారో, చాలామంది పిల్లలు తెలియక లైసెన్సులు లేకుండా పేరెంట్స్ ప్రేమతో బళ్ళు కొనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆనందం కోసం నాలెడ్జ్ లేకుండా రేసింగ్ ట్రయల్ స్పీడ్ నడుపుతుంటారు. వాళ్ళకు కూడా 5000 నుంచి 10,000 వరకు ఫైన్స్ వేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయండి. తర్వాత ఓవర్ స్పీడ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయి. ట్రిపుల్ రైడింగ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయండి. ఈ విధంగా రేపటి నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు కూడా ఈ ఫైన్స్ బారిన పడవద్దు. మనతో పాటు మన యొక్క ఎదురు వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా మా ప్రకాశం ట్రాఫిక్ మొత్తానికి పోలీసుకి అందరూ కూడా సహకరించాలని చెప్పి పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే, పిల్లల మీద ప్రేమతో మనం చాలా కొత్త వెహికల్స్, హై స్పీడ్ వెహికల్స్ కొనిస్తూ ఉన్నాం. వాళ్ళకేమో దాని మీద నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు సరదా కోసం చాలా స్పీడ్గా ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల పడి యాక్సిడెంట్లు అయ్యే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ హై స్పీడ్ వెహికల్స్ కొనిచ్చినప్పటికి కూడా వాళ్ళకి చెప్పి పంపించండి. వాళ్ళకి లైసెన్సులు ఉండలేదు. అదేవిధంగా ఒకళ్ళు కాదు, దాని మీద ముగ్గురు నలుగురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ట్రిపుల్ రైడ్ కూడా కంట్రోల్ చేయలేరు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంది ఏంటంటే, ఆటోలు అవనివ్వండి, మోటార్ అవనివ్వండి, వెహికల్స్ అవనివ్వండి, ఎక్కడైనా సరే ట్రిపుల్ రైడ్ చేయొద్దు. 100% ట్రిపుల్ రైడ్ యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ టౌన్లో చాలా ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు వెహికల్స్ వెళ్తూనే ఉన్నారు, ఫోన్ మాట్లాడకుండా సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక రేపటి నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం అందరికీ తెలియపరుస్తున్నాం. మాతో పాటు అందరూ కూడా జిల్లా మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ట్రిపుల్ రైడ్ అవనివ్వండి, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ సైలెన్సర్లు కూడా చాలా తగ్గినాయి, ఇంకా ఉన్నాయి. అప్పుడప్పుడు కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో, ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా అందరూ కూడా చెప్తున్నాం. అందరూ కూడా ఉంటే మీ ఇళ్ళ దగ్గర ఒరిజినల్ సైలెన్సర్ ఉన్నాయి, అవి కూడా మార్చుకోండి. లేకపోతే వాటి కూడా మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా 1500 పైన సీజ్ చేసి ఉన్నాయి. వాటిని కూడా 2-3 రోజుల్లో మా ఎస్పీ సార్ని అడిగి వాటి డిస్మాంటిల్ ప్రోగ్రామ్ కూడా పెడతాం. విరివిగా చెకింగ్ జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేపర్ చెక్ చేసుకోండి. వాహన చట్టాన్ని అంటే ఏదైతే కొత్త రూల్స్ వచ్చినాయో దాన్ని
ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి. ఎలా చిన్న అఫెన్స్కి కూడా మీరు గురి కావద్దు, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరు కూడా చిన్న యాక్సిడెంట్ కాకూడదు, చిన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, హెల్మెట్ పెట్టుకోండి. వెనకాల పిలియన్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. తర్వాత తాగైతే బండి నడపకండి. ఆటోలో కూడా పరిమితిని మించి ఎవరిని కూడా ఎక్కించొద్దు. ఆటో డ్రైవర్లు కూడా యూనిఫామ్ వేసుకోవడం, చక్కగా పోలీస్ నెంబర్ పెట్టుకోవడం, ఇన్సూరెన్స్ క్యారీ చేయడం అన్నీ కూడా చేయాలి. ఏదైతే ఉందో ఏదైనా మిస్టేక్ జరిగితే అందరూ కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాం రోడ్ల మీద. అవి కూడా మేము ఇప్పటికీ చాలా వాటి మీద ఫైన్ విధిస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరి యొక్క మంచి కోసం అందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకూడదు. అందరూ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది జరగకూడదు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే సుమారు ఒక 100 యాక్సిడెంట్లు అయితే దానిలో ఒక 10% కూడా ఇన్సూరెన్స్ ఉండలేదండి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల అట్లా జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆ రూల్స్ పాటించాలని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీసు వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.